అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ అయితే చూపిస్తున్నానండి. జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు కుక్కర్లో. మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో ఏమో కానీ బట్ ఈ రైస్ అయితే మాత్రం క్యాబేజీతో చేసిందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు చెప్తే నమ్మరు అనమాట, అందులో క్యాబేజీ వేసామా అని చెప్పి. అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మనము కుక్కర్ పెట్టుకోండి స్టవ్ మీద. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. మనం బిర్యానీలోకి ఏమైతే వేసుకుంటామో అవన్నీ దీంట్లో వేసుకోండి. అలానే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని బాగుంటుంది. తర్వాత దీంట్లోకి ఇలాగా పచ్చిమిర్చిలను సన్నగా చీల్చుకొని ఒక 2-3 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీంట్లోకి మనము బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఆ బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలను కూడా వేసుకుందాము. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుందండి. పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకొని మనకి కొంచెం సాఫ్ట్గా ఆనియన్స్ అలానే అవి పచ్చిమిర్చి ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని మనకి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే టేస్ట్ అనేది బాగోదు. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టొమాటోలను యాడ్ చేసుకోండి. పెద్ద టొమాటో అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే కనుక ఒక 2 చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. అలానే దీంతో పాటు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఇవి మగ్గడం కోసం దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం క్యాబేజీని వేసుకోవాలండి. ఇలా సన్నగా తరుక్కొని క్యాబేజీ వేసుకొని బాగా మనము మిక్స్ అయితే చేసుకోవాలి. క్యాబేజీ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలండి, అంతవరకు మనము కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా ఒక 10 నిమిషాల ముందు, పావుగంట ముందు పచ్చి బఠానీలను నానబెట్టుకోండి నీళ్ళలో. ఆ నానబెట్టిన పచ్చి బఠానీ కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి మనకి ఈ విధంగా సాఫ్ట్గానే కుక్ అవ్వాలి. అలా అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోయినా పర్వాలేదు, బట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మనకి అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇంకొంచెం సేపు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలానే మసాలాలన్నీ కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనము నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే నార్మల్ రైసే యూస్ చేస్తున్నామండి. మీరు కావాలనుకుంటే కనుక బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ దేంతో చేసుకున్నా మాత్రం చాలా బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసేయకండి. అలా కలపడం వల్ల మనకి రైస్ అనేది నానుంటుంది కాబట్టి విరిగిపోవడం అనేది జరిగింది. అందుకని జస్ట్ పైన కలపండి. కలిపిన తర్వాత ఇక్కడ మేమైతే ఒక 1.5 గ్లాస్ రైసే తీసుకున్నామండి. నార్మల్గా డైలీ ఎలా అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో కనుక బిర్యానీ చేసుకున్నట్లయితే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. ఎక్కువ వేసుకుంటే బాస్మతి రైస్ అనేది మనకి గుజ్జులాగా అయిపోయినట్లు అవుతుందండి, బాగోదన్నమాట. ఫైనల్గా దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసి సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా, కుక్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఎంత బాగా మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది. పర్ఫెక్ట్గా మనకి ఈ కొలత ప్రకారంగా వాటర్ అనేది వేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్.